నిజం నిలకడ మీదనే తెలుస్తుంది, అబద్ధం అనేది ఆ రోజు చుట్టొస్తుంది. సరే ఈ సామెత చాలాసార్లు చెప్పావు కదా అనుకోవచ్చు, కానీ వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది కదా. నేను మొట్టమొదటి నుండి చెప్పాను, జగనన్న భూసురక్ష హక్కు ఏది అయితే ఇచ్చారో అది జగనన్న కాదు, నా పెండాకుడు కాదు, అది జగన్తో సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి నిర్దేశించింది. అమెరికాలో ఒక స్మార్ట్ కార్డ్ లాగా ఉంటుంది, అది దగ్గర ఉంటే ఆ భూమి మంది, ఇక అంతే. ఇది అమ్మేటప్పుడు అవతలోడికి వెళ్ళిపోతుంది. అట్లాంటి సిస్టమ్ ఇండియాలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఈయనాం భూములని, లేకపోతే కనుక పహానీ భూములని, లేకపోతే పోరం బోకని, పట్టా భూములని, ఇట్లా 100 రకాలు ఉండేటప్పటికి ఎవరి భూమి ఏంటి అన్నటువంటి దాని మీద ఎప్పుడూ లిటిగేషన్సే, లక్షల లిటిగేషన్స్. అసలు కొన్ని లక్షల కేసులు అయ్యే నడుస్తున్నాయి. కొన్ని లక్షల మంది న్యాయవాదులు దాని మీదనే బతికేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ జీవితం అలాగే సరిపోతుంది. దానివల్ల ఎవడు వచ్చి ఇక్కడికి పెట్టుబడి పెట్టట్లేదు. కాబట్టి ఆ లిటిగేషన్ సొల్యూషన్ కోసమని రీసర్వే చేసి ఎవరి భూమి ఏది అన్నది ఫైనల్ చేసి చేతికి, అంటే మనం కొనుక్కున్న భూమి మళ్ళీ దాంట్లో ఏదో లిటిగేషన్ ఉండొచ్చును, అవి పరిష్కరించే ఒక చక్కటి పద్ధతి. ఈ సందర్భంగా లిటిగేషన్ వస్తుంది, ఏది ఇంతకాలం దాచేసి లిటిగేషన్ వెలుగులోకి వస్తుంది. బట్ అది సొల్యూషన్ ఇవ్వడం కోసం ఒక వ్యవస్థ, దాన్ని తీసుకొచ్చి జగన్ చేసిన తప్పు కూడా చెప్పి అప్పుడే నేను ఆ పుస్తకం మీద పాస్బుక్ మీద అతని ఫోటో కానీ, అట్లాగే దాన్ని ఏమంటారు సర్వే రాళ్ళ మీద జగన్ ఫోటో కానీ తప్పు అన్నటువంటి అది నడిచింది. ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి అది పక్కన పెడితే రీసర్వే ఎవడు ఆపలేడు, ఎవడొచ్చినా నడపాల్సిందే. ప్లస్ రీసర్వే చేసిన రాష్ట్రాలకి, వేగంగా చేసిన రాష్ట్రాలకి నజరానా కూడా ఇవ్వబోతోంది మోడీ సర్కార్ అని కూడా చెప్తాం. దాని కింద మొన్ననే 400 కోట్లు డబ్బులు వచ్చినాయి. రీసర్వే ఫస్ట్ దశ పూర్తయినందుకు 400 కోట్లు మొన్ననే పెంసాన్ని ప్రకటించింది. అదే నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇవాళ అదే రీసర్వే సంబంధించినటువంటి వార్త అందరూ రాసుకొచ్చుకుంటున్నారు. ఏమని అంటే రీసర్వే అనేటటువంటిది జరగబోతోంది, రాష్ట్రంలో అందరికీ కూడా ఆర్డర్ వేసేశారు, వేగంగా పూర్తి చేయమని అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ రీసర్వేకి సంబంధించి టైం ఇచ్చేశారు, వేగంగా పూర్తి చేయమని అన్నటువంటి వార్తని ఇవాళ పత్రికలే రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే నిజం అనేటటువంటిది నిలకడ మీదనే తెలుస్తుంది అన్నటువంటి పాయింట్కి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం. ఫైనల్గా రీసర్వే అనేటటువంటిది మార్చి ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తారా అన్నటువంటిదే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం.